చిన్న నాణెం పెట్టె. ఒక అందమైన గ్రామంలో అనన్య అనే చురుకైన చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు బొమ్మలు, చాక్లెట్లు, జిలేబీలు చాలా ఇష్టం. ప్రతిసారి నాన్న కొంచెం డబ్బు ఇస్తే వెంటనే దుకాణానికి వెళ్లి ఖర్చు చేసేసేది. అనన్య అమ్మమ్మ, పాటి ఇది గమనించేది. ప్రతి సాయంత్రం అమ్మమ్మ తన కూరగాయలు అమ్మి వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని ఒక చిన్న స్టీలు డబ్బాలో వేసేది. ఒకరోజు అనన్య అడిగింది, అమ్మమ్మ, ఆ పాత డబ్బాలో ఎందుకు డబ్బు వేస్తుంటావు? అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, ఇది నా పొదుపు పెట్టెమ్మా. చిన్ని చిన్ని నాణాలు పెద్ద సహాయం చేస్తాయి. చిన్ని చిన్ని చుక్కలు పెద్ద సముద్రమవుతాయి. అనన్య నవ్వింది. నాకు ఇప్పుడే సంతోషం కావాలి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. అమ్మమ్మ ఏమీ చెప్పలేదు. బదులుగా ఒక చిన్న మట్టి ఏనుగు ఆకారపు గుళ్లకాయ, పిగ్గీ బ్యాంక్ తీసుకుని ఇచ్చింది. రోజుకు ఒక నాణెమైనా ఇందులో వెయ్యి. అనన్యకి ఆ ఏనుగు చాలా నచ్చింది. మరుసటి రోజు నాన్న 5 నాణాలిచ్చారు. అందులో 4 చాక్లెట్లు కొనేసి ఒక నాణెం ఏనుగు పెట్టెలో వేసింది. టింక్! ఆ శబ్దం విని ఆమెకి ఆనందం వేసింది. రోజులు గడిచాయి. కొన్నిసార్లు మర్చిపోయేది, కొన్నిసార్లు గుర్తుంచుకుని వేయేది. ప్రతిసారి నాణెం వేస్తే ఆ ఏనుగు కొంచెం కొంచెం బరువుగా మారింది. ఒకరోజు స్కూల్లో డ్రాయింగ్ పోటీ ప్రకటించారు. గెలిచిన వారికి పెద్ద కథల పుస్తకాల సెట్టు బహుమతి. అనన్యకి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, కాని మంచి కలర్ పెన్సిల్స్ లేవు. ఆమె అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, నాకు కొత్త కలర్స్ కావాలి అని అడిగింది. అమ్మ కొంచెం ఆలోచిస్తూ, ఈ నెల ఖర్చులెక్కువయ్యాయమ్మా, వచ్చే నెల చూస్తాం అంది. అనన్య చాలా నిరాశపడింది. అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి కూర్చుంది. అమ్మమ్మ మెల్లగా అడిగింది, ఏమైంది కన్యా? అన్నీ విన్న తర్వాత అమ్మమ్మ ఏనుగు పెట్టెవైపు చూపించింది. నీ పొదుపు గుర్తుందా? అనన్యకి ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఇద్దరూ జాగ్రత్తగా గుళ్లకాయ పగలగొట్టారు. నేలమీద నాణేలు గిరగిరా పడ్డాయి. వాళ్లు లెక్కపెట్టారు. 1, 2, 10, 20, 50. చివరికి మంచి కలర్ పెన్సిల్ కొనడానికి సరిపడా డబ్బు వచ్చింది. అనన్యకి ఆశ్చర్యం వేసింది. అమ్మమ్మా, ఇది అంతా నా డబ్బేనా? అవును, నీ చిన్న పొదుపు నీకు పెద్ద సహాయం చేసింది అమ్మమ్మ గర్వంగా చెప్పింది. అనన్య కొత్త కలర్స్ తీసుకుని చాలా శ్రద్ధగా చిత్రాన్ని గీసింది. పచ్చని పొలాలు, ఇల్లు ముందు కూర్చున్న అమ్మమ్మ, పక్కన చిన్న అమ్మాయి ఎంతో అందంగా వేసింది. ఫలితాలు ప్రకటించే రోజు వచ్చింది. మొదటి బహుమతి అనన్యకు. అందరూ చప్పట్లు కొట్టారు. అనన్య ఆనందంతో ఉప్పొంగిపోయింది. పెద్ద కథల పుస్తకాల సెట్టు అందుకుంది. ఆ సాయంత్రం అమ్మమ్మను కౌగిలించుకుని, నేను అప్పుడే డబ్బు ఖర్చు చేస్తే ఈరోజు గెలిచేదాన్నే కాదు అంది. అమ్మమ్మ నవ్వుతూ చెప్పింది, ఖర్చు చేస్తే క్షణిక సంతోషం, పొదుపు చేస్తే అవసరమైనప్పుడు నిజమైన సంతోషం. ఆ రోజునుంచి అనన్య ఒక అలవాటు చేసుకుంది. డబ్బు వచ్చిన ప్రతిసారీ 3 భాగాలు చేసేది. ఒక భాగం ఖర్చు, ఒక భాగం పొదుపు, ఒక భాగం అవసరమైన వారికి సహాయం. కొన్ని నెలల్లోనే తనకు కావాల్సిన స్కూల్ బ్యాగ్ తన డబ్బుతోనే కొనుక్కుంది. తర్వాత తన స్నేహితురాలికి నోట్బుక్స్ కూడా కొనిచ్చింది. సంవత్సరాలు గడిచాయి. అనన్య పెద్దయ్యాక కూడా ఆ చిన్న ఏనుగు పెట్టె గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే ఆమెకు తెలిసింది, పెద్ద విజయాలు చిన్న పొదుపుతోనే మొదలవుతాయి. నీతి: చిన్న చిన్న పొదుపులు భవిష్యత్తులో పెద్ద సహాయం చేస్తాయి.